ఇంట్లో అందరూ చదువుకున్న వాళ్ళే, పైగా అందరూ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. ఇంకేముంది, తమ కూతురు సంతోషంగా ఉంటుంది అనుకున్నారు. ఆ తల్లిదండ్రులు కాబోయే అల్లుడు వాళ్ళ అన్నయ్య ఇద్దరూ ఎస్ఐలే, మామగారేమో రిటైర్డ్ పోలీసు. ఇలా అంతా పోలీసుల కుటుంబం ఇది. ఎగిరి గంతేసి సంబంధం ఓకే చెప్పి పెళ్లి చేశారు. ఎంత పోలీసుల కుటుంబం అయితే ఏముంది, అత్తింటి వేధింపులతో ఆ అమ్మాయి తనువు చాలించింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం రాములు తండాకు చెందిన రాణా ప్రతాప్ ఖమ్మం రైల్వే ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయనకు 8 ఏళ్ల క్రితం రాజేశ్వరితో వివాహం జరిగింది. కొంతకాలం వారి వివాహ జీవితం అన్యోన్యంగా సాగింది. వారి వివాహ జీవితానికి గుర్తుగా ఓ కొడుకు, ఓ కూతురు కూడా పుట్టారు. అంతా సాఫీగా సాగుతుందనుకునే లోపే అత్త, మామ, బావ రూపంలో వేధింపులు మొదలయ్యాయి. వేధింపులు తాళలేక రాజేశ్వరి ఈ నెల 26వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేసింది. వెంటనే బంధువులు రాజేశ్వరిని కొత్తగూడెం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. కానీ హైదరాబాద్లో చికిత్స పొందుతూ ఆదివారం రాజేశ్వరి మృతి చెందింది. రాజేశ్వరి మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ మార్చురీకి తరలించారు. మార్చురీ వద్ద రాణా ప్రతాప్ తండ్రి రావడంతో మార్చురీ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తమ కూతురు మృతికి కారణం అత్తా, మామ, బావ అని బంధువులు ఆరోపిస్తూ రాణా ప్రతాప్ తండ్రిపైన దాడికి దిగారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి గొడవను అదుపు చేశారు. రాజేశ్వరి తండ్రి అన్నయ్య మాట్లాడుతూ తమ చెల్లి మృతికి కారణం అత్త, మామ, బావేనని ఆరోపించారు. గతంలో వాళ్ళ పెద్ద కోడల్ని ఇలానే టార్చర్ చేస్తే ఆమె కూడా ఇంటి నుంచి వెళ్లిపోయిందని అన్నారు. వాళ్ళ వేధింపులు తాళలేకనే ఆత్మహత్యకు పాల్పడిందని వాపోయారు. తమ కూతురు రాజేశ్వరిని మానసికంగా, శారీరకంగా హింసించారని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. అయితే ఇప్పుడు రాజేశ్వరి ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. సార్ ఆయనకి మా చెల్లి రాజేశ్వరి నుంచి వివాహం చేసినాం సార్. ఏమవుతుందంటే ఒక 6 months బ్యాక్ వాళ్ళకి జూలూపాల నుంచి సస్పెండ్ అయింది సార్. ఆయన అక్కడ నుంచి ఆయన వచ్చేసి ఖమ్మంలో వాళ్ళ ఇంట్లో ఉంటాడు. అయితే ఆ తర్వాత వాళ్ళకి ఖమ్మం రైల్వే పోలీస్ అయింది సార్. అయిన తర్వాత ఇక రోజు హెరాస్మెంట్ సార్, ఇక రోజు కొట్టడము, తిట్టడము, రోజు కొట్టడం, తిట్టడము. అయితే యాక్చువల్లీ ఏమైందంటే సార్, ఇప్పుడు వాళ్ళ పెద్ద వదిన వాళ్ళ వదిన ఉంటుంది సార్, ఆమెను కూడా ఇట్ని హెరాస్ చేసింది సార్ బాగా. వాళ్ళని కూడా హెరాస్మెంట్ చేసి సార్ బాగా. అయితే ఈమె ఎట్లా ఫీల్ అవుతుందంటే నన్ను కూడా అట్లా చేస్తారేమో, నన్ను అట్లా చంపేస్తారేమో, నన్ను కూడా బాగా హెరాస్ చేస్తారేమో అని చెప్పి ఈమె ఒక 15-20 days నుంచి ఆయన రిక్వెస్ట్ చేసుకుంటాను, మనం బయట ఉందాం. నేను అమ్మమ్మని తాతయ్య, అమ్మమ్మ తాతయ్య అవుతారు మాకు. వాళ్ళ అత్త మామయ్యలు మాకు అమ్మమ్మ తాతయ్య అవుతారు. నేను వాళ్ళని మంచిగా చూసుకుంటా, నేను వాళ్ళని ఏం చేయను, నేను మంచిగా చూసుకుంటా. వాళ్ళ ఇంటికి వెళ్తా, వెళ్తా ఉంటా. అంతేగాని ఒక దగ్గర ఉంటే ఆమె బాగా హెరాస్ చేస్తారు సార్. ఇప్పుడు మీరే చూసిర్రు, ఇప్పుడు ఆయన ఎట్లా చేసిందని మీరే సాక్ష్యంగా మీరే చూసిర్రు. సో ఆమె ఏంటంటే మనం బయట ఉందామని, వీళ్ళు ఏంటంటే నువ్వు ఉండాల్సిందే అని 15 days నుంచి ఒకటే కొట్టడం, అమ్మాయిని కొట్టడము, ఆమెను మానసికంగా, శారీరకంగా ఆమెను చాలా అంటే చాలా హింసించారు సార్. ఆమె తట్టుకోలేక పురుగు మంది సార్. ఆమె 26వ తారీఖు నైట్ 1 గంటకి పురుగు మంది తాగింది సార్. నిన్న నైట్ 11 యశోద హాస్పిటల్లో చనిపోయింది సార్. వాళ్ళ అత్తమామలు మరియు వాళ్ళ బావ అంటే మహేష్, ఆయన కూడా ఎస్ఐ, వీళ్ళు ముగ్గురు కలిసి అబ్బాయిని ఉసిగొల్పడం సార్.
ఆయన ఉడిచి కొలిపి ఈమెని కొట్టించడం, ఈమెను తిట్టడము, ఈమె ఇంకా ఈమె అక్రమ సంబంధాలు అంట కట్టడం, ఈమెకి అట్లా ఏదో ఇంట్లో నుంచి బయట కొట్టడం, ఇంకా వీళ్ళందరూ ఒక రూమ్లో వేసి కొట్టడం, ఆమెని ఒక రూమ్లో వేసి కొట్టారు సార్. బాగా ఘోరం అంటే ఘోరం కొట్టారు. అట్లా కొట్టడము, అట్లా చేయడం వల్ల ఒకసారి కొడితే మొన్న రీసెంట్గా ఒకసారి అటెంప్ట్ చేస్తే ఈ కన్ను మొత్తం బ్లాక్ అయ్యి చెవులో నుంచి దాదాపు 4 days రక్తం వచ్చింది సార్. అన్ని మా దగ్గర వీడియోస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మా దగ్గర. దాన్ని మీకు కంపల్సరీ ఇస్తాం, కంపల్సరీ న్యాయం చేయాలి సార్. ఇప్పుడు ఆయన ఏమంటానంటే చిన్నపిల్లలు ఉన్నారు, నాకు చిన్నపిల్లలు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఒక బాబు ఒక పాప. నన్ను సేవ్ చేయండి, ఆమె చావుకు కారకులు మా అమ్మ నాన్న, వాళ్ళని నేను జైలు పంపిస్తాను ఆయనే చెప్తాను. ఇప్పుడు వాళ్ళని పంపించని నన్ను సేవ్ చేయండి, నా పిల్లల కోసం నన్ను సేవ్ చేయండి. ఒక 1 hour నుంచి మీరు చూస్తూనే ఉన్నారు అక్కడ. ఇప్పుడు అక్కడ వచ్చేసి నన్ను నా కాళ్ళు చేతులు పట్టుకుంటాను, అక్కడికి వచ్చి నన్ను సేవ్ చేయండి, నా పిల్లలు ఉన్నారు, నా భార్య మృతికి అంటే నా చెల్లి చావుకి కారకులు మా అమ్మ నాన్న, వాళ్ళని జైలుకి నేనే పంపిస్తాను, నేనే పిటిషన్ చేస్తాను. కానీ ఆయన కూడా వదలను సార్, నేను ఆయన కూడా జైలు పంపిస్తాను. ఎందుకంటే కొట్టింది ఆయన, మ్యాన్ హ్యాండింగ్ చేసింది ఆయనే కాబట్టి ఆయన కూడా వదలను నేను. ఆయన ఎవరో చెప్పి నువ్వు చేస్తే నువ్వు భర్త ఎట్లయితారు ఆయన అంటే మీ అమ్మ నాన్నలు చెప్పింది నువ్వు భార్య అనేది లేదా నీకు? అమ్మ నాన్నలు చెప్తే నువ్వు భార్యని ఇష్టం కొడతావా? ఎవరిని వదిలేలే ప్రసక్తి లేదు. మేము దాని ప్రకారం మేము పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినాము, పిటిషన్ ఇచ్చినాము. ఇక వాళ్ళ ప్రకారం, వాళ్ళ రూల్స్ ప్రకారం, వాళ్ళ చట్టం ప్రకారం వాళ్ళు మాకు న్యాయం చేస్తారు. 2 months బ్యాక్ ఇట్లే బాగా హెరాస్ చేస్తా అంటే 6 months జరుగుతుంది. 2 months ఆయన కూడా ఎస్ఐ సార్, ఆయన కూడా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు. ఇట్లనే బాగా హెరాస్ చేస్తా అంటే 2 months బ్యాక్ డిఎస్పీ గారిని రెహమాన్ సార్ కూడా కలిసినాము. సార్ కూడా బాగా గట్టిగా వార్నింగ్ ఇచ్చినారు, బాబు ఇది అసలు డిపార్ట్మెంట్లో చేయాల్సిన ఒక భార్యకి ఒక భర్త అయ్యి చేసిన పని కాదు, ఇది ఇట్లా చేయకూడదని నువ్వు చెప్పి అయినా కానీ అట్లా దానిలో ఒక 0% మార్పు కూడా లేదు సార్. అది తట్టుకోలేక మేమే డిపార్ట్మెంట్ అంతా నాదే. వాళ్ళన్నా ఎస్ఐ సార్, ఈయన ఎస్ఐ, వీళ్ళ డాడీ రిటైర్డ్ ఏఎస్ఐ సార్. సో డిపార్ట్మెంట్ అంతా మాదే. ఏమైతే 15 లక్షలు కట్టేస్తాం మేము, వాళ్ళంతా 15 లక్షలు కట్టి బయటకు వస్తాం మేము అంటాం. ఇప్పటికి కూడా అదే ధోరణిలో ఉన్నారు వాళ్ళు. సో మేము చట్టాలను నమ్ముకున్నాం సార్, మేము న్యాయాలను నమ్ముకున్నాము. ఆ చట్టం ప్రకారం, న్యాయం ప్రకారం జరుగుతుందని మేము అనుకుంటున్నాం. పోలీసు